పురాలుకల్ విదేశీ వలసదారుల ఉపాధి నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న కంపెనీలను ఏరి పారేసేందుకు ట్రంప్ సర్కార్ కఠిన చర్యలు చేపట్టింది. ఈ వీసా కుంభకోణాలపై విచారణ జరిపేందుకు ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ 2 ఎలిమినేటెడ్ ఫ్రాడ్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఈ టాస్క్ ఫోర్స్ ముమ్మరం దర్యాప్తును ప్రారంభించింది. నకిలీ దరఖాస్తులతో దొడ్డిదారుణ వీసాలు పొందుతూ విదేశాల నుంచి వచ్చే ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్నట్టు అమెరికా కార్మిక శాఖ పరిధిలోని ఆఫీస్ ఆఫ్ ది ఇన్స్పెక్టర్ జనరల్ గుర్తించింది. అంతేకాదు ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉద్యోగుల జీతాల నుంచి అక్రమంగా డబ్బును మినహాయించుకుంటున్నట్లు కూడా సాక్ష్యాలు సేకరించింది. తక్కువ జీతాలకే విదేశీ ఉద్యోగులను తీసుకోవడం వల్ల అమెరికా యువత, స్థానిక అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కార్మిక శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది. వీసా నెట్వర్క్ మోసాలకు సంబంధించి ఇప్పటికే డజన్ల కొద్దీ కంపెనీలకు సమన్లు జారీ చేసినట్టు కార్మిక శాఖ జనరల్ ఆంటనీ డి ఎస్పోసిటో స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం ఇప్పుడు భారతీయ సాంకేతిక నిపుణుల్లో, దేశీయ ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో H-1B పర్మ్ వీసాల స్పాన్సర్షిప్ నిబంధనలను ట్రంప్ సర్కార్ మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.